నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాజీకి నో చెప్పిన మేఘన, పరారీలో జోగి బ్రదర్స్, పాపం ఒంటరైన శకుంతల అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే జోగి మేఘన రాజీకి రాను అని చెప్పి తేల్చి చెప్పేసిందట. ఆల్రెడీ రాజీ కుదుర్చుకోవడానికి అంతకుముందు ఒకసారి ట్రై చేశారు. మళ్ళీ ఈ 2 రోజుల కాల వ్యవధిలో కూడా మరోసారి ప్రయత్నాలు జరిగాయి అని చెప్పేసి మనం నిన్న కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. సరే, అయితే ఆ రాజీ ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. నేను రాజీకి రాను అని చెప్పేసి మేఘన తేల్చి చెప్పేసిందట. దెబ్బతో జోగి బ్రదర్స్ అంటే జోగి రమేష్, జోగి రాము ఇద్దరికీ కూడా అరెస్టు భయం పట్టుకుంది. వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. మరి జోగి రమేష్, జోగి రాము పరారైతే శకుంతల మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఎందుకున్నారు? అసలు ఏం జరుగుతుంది జోగి ఫ్యామిలీలో? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పుకోబోయే ముందు మనం ఒక్కసారి ఒక మాట గుర్తు చేసుకోవాలి. కర్మ వెంటాడుతుంది, వదిలిపెట్టదు అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకని అంటే మనం నిష్కారణంగా ఎవరినైనా ఒక మాట అంటే అసలు రీజన్ లేకుండా తిట్టిపోస్తేనో, కొడితేనో, ఇబ్బంది పెడితేనో ఖచ్చితంగా మనకి ఏదో ఒక సందర్భంలో అది తిరిగి వస్తుంది. జోగి రమేష్ కూడా అలాగే తిరిగి వచ్చింది. జోగి రమేష్ ఒకప్పుడు ఏమన్నాడంటే, ఎదుటి పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ పట్టుకొని పూజకి పనికిరాని పువ్వు అన్నాడు. ఇప్పుడు పూజకి పనికిరాని పువ్వు జోగి రాజీవే అని చెప్పి జోగి మేఘనే కంప్లైంట్లో పెట్టింది. నిజానికి రాజీవ్కి ఆ డిఫెక్ట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. ఇలాంటి కేసెస్లో చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పెట్టడానికో లేకపోతే నిజంగానే ప్రాబ్లం ఉన్నాగానో కంప్లైంట్లో మెన్షన్ చేస్తారు ఆ విషయం. అంటే ఇద్దరి మధ్య దాంపత్య జీవితం సరిగా లేనప్పుడు ఇలాంటివన్నీ కూడా కంప్లైంట్లో పెట్టడం సహజమే. కాబట్టి మేఘన కూడా అలాగే పెట్టిందా, నిజంగానే రాజీవ్కి అలాంటి డిఫెక్ట్ ఉందా అనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు, మనం నిర్ణయించకూడదు. మనం కూడా దాని మీద ఎగతాళి చేయకూడదు. కాకపోతే ఇప్పుడు చాలామంది ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జోగి రమేష్ వేరే పార్టీ వాళ్ళని అలా ఎగతాళి చేశాడు కాబట్టి, పూజకి పనికిరాని పువ్వు అని ఎదుటి వాళ్ళని అన్నాడు కాబట్టి ఇప్పుడు అదే మాట జోగి రాజీవ్ని రిపీట్ చేసి అంటున్నారు ఊళ్ళో వాళ్ళంతా. ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కువగా అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాదు వాడు పిచ్చి కుక్క అని చెప్పేసి, వాడు తార్చేవాడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు జోగి రమేష్. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా జోగి రమేష్ని బాగా టార్గెట్ చేస్తున్నారు, గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంకా మనం చెప్పుకోవాలంటే జోగి రాజీవ్ కూడా ఏం తక్కువ తినలేదు. వయసు చిన్నదే అయినా వయసుకు మించిన మాటలు, అసలు ఎవరిని ఏం మాట్లాడాలి అనేది ఆలోచించకుండా మాట్లాడిన మాటలు మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ని పట్టుకొని, అంటే ఒక దగ్గరగా 50 ఏళ్ళు అవుతుందేమో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, 45 ఏళ్ళు దాటిపోయింది అన్నారు. సో అయితే అలాంటి సీనియర్ పొలిటీషియన్ని పట్టుకొని రాష్ట్రానికి 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తిని, అంటే అప్పటికి 3 సార్లు అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన పట్టుకొని చంద్రబాబు అంత రోగి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు రోగి ఎవరయ్యారు? జోగి రాజీవ్ అయ్యారా, చంద్రబాబు నాయుడు అయ్యారా? ఆయనకు అల్జీమర్స్ ఉంది అని చెప్పేసి అన్నాడు రాజీవ్. మరి ఇప్పుడు ఎవరికి ఏమున్నాయి, ఏ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వాళ్ళు, ఇబ్రహీంపట్నం వాళ్ళు అంతా మాట్లాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా అంతా ఎవరి గురించి కోడై కూస్తోంది. సో ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం అంటారు, వెంటబడతాయి, తరుముతాయి. సో ఇప్పుడు అలాగే తరుముతుంది. కాబట్టే కర్మ సిద్ధాంతం తరుముతుంటే జోగి రమేష్, జోగి రాము ఇద్దరు కూడా ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంత బతికి ఇంటెనకాల చచ్చారన్నట్టుగా జోగి రమేష్ ఈ గతి పట్టింది. భార్యని వదిలేసి, ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి జోగి రమేష్ ఊళ్ళు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జోగి రమేష్, జోగి రాము ఇద్దరూ కూడా పరారవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోడలు పెట్టిన కేసు, హత్యాయత్నం కేసు కూడా పెట్టింది కదా. మరి ఎక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారోనని భయమేసి జోగి ఫ్యామిలీలో చాలామంది పరారీలోనే ఉన్నారట. ఈవెన్ జోగి రాజీవ్, జోగి రమేష్, జోగి రాము వాళ్ళ ఎవరైతే ఈ హత్యా కేసు కింద, ఈ హత్యాయత్నం కింద నమోదు అయ్యి ఉన్నాయో పేర్లు, వాళ్ళంతా పరారీలోనే ఉన్నారని చెప్పి తెలుస్తుంది. పరారీలో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా ఎవరిని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చాలామందిని అరెస్ట్ చేసింది కదా. అలాగే కూటమి సర్కారు కూడా అరెస్ట్ చేస్తుందేమోనని వీళ్ళు ముందుగానే పలాయనం చిత్తగించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ కూటమి సర్కారు అలా చెయ్యదు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది పవన్ కళ్యాణ్. ఇలాగా అక్రమ అరెస్టులు చేస్తారంటే అసలు ముందు వాళ్లే ఒప్పుకోరు. కార్యకర్తలు కాదు, ముందు పోలీసులు కాదు, వాళ్లే ఒప్పుకోరు.
అందుకే ఇంకా అరెస్టు చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, పైగా ఇది ఫ్యామిలీ కేసు అని చెప్పి వాళ్ళు ఉపేక్షించి ఊరుకున్నారు. అందుకనే ఇంకా జోగి ఫ్యామిలీ అరెస్టు కాకుండా చక్కగా బయట హాయిగా తిరగగలుగుతున్నారు, ఇంట్లో లేకపోయినా బయటైనా తిరగగలుగుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం ఆల్రెడీ విజయవాడ ఫ్యామిలీ కోర్టుని కూడా నిన్న ఆశ్రయించారట. అయితే విజయవాడ ఫ్యామిలీ కోర్టు వీళ్ళ కేసుని ఆగస్టు 1వ వారానికి వాయిదా వేసింది. ఎందుకంటే వీళ్ళ మీద ఆల్రెడీ మేఘన కేసు పెట్టింది కదా, హత్యాయత్నము, వరకట్న వేధింపులు, అదనపు కట్నం కోసం వేధించారట వీళ్ళు. ఫార్చ్యూనర్ కారు కొనివ్వు, నువ్వు కూడా మెళ్ళో డైమండ్ నెక్లెస్లు వేసుకొని తిరుగు, డైమండ్ సెట్లు పెట్టుకొని తిరిగితే రాజీవ్ కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటాడు, నీతో బాగా మాట్లాడతాడు, బాగుంటాడు అని చెప్పేసి జోగి శకుంతలే చెప్పిందట. సో ఇలా అదనపు కట్నం కోసం వేధించటం, హత్యాయత్నానికి, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం, అంటే జోగి రమేష్ కొట్టడం, జోగి రాజీవ్ కొట్టడం, శకుంతల కొట్టడం, ఇలా అందరూ ఎవరు పడితే వాళ్ళు కొట్టారని చెప్పి కూడా ఆ అమ్మాయి కంప్లైంట్లో మెన్షన్ చేసింది. కాబట్టి ఇలాంటివన్నీ తీవ్రమైన సెక్షన్లు, కాబట్టి ఇవన్నీ తీవ్రమైన నేరాలు, తీవ్రమైన సెక్షన్లు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తుగా బెయిల్ కోసం అప్లై చేశారు. మరి ఇలాంటి తీవ్రమైన కేసులు పెట్టినప్పుడు వాటిల్లో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియకుండా ఎప్పుడు కూడా కోర్టులు ముందస్తు బెయిల్ అడిగారు కదా అని ఇచ్చేయవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కారణం ఏం చెప్పారు, ముందస్తు బెయిల్ అడగటం కోసం నేను మాజీ మంత్రిని, అలాగే మాజీ ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధిని, నాకంటూ సొసైటీలో కొంత ఇమేజ్ ఉంది, మా ఫ్యామిలీకి కూడా ఇమేజ్ ఉంది, మీరు అరెస్ట్ చేసేసారంటే, అంటే పోలీసులు కనుక అరెస్టు చేశారంటే ముందుగా మా పరువు పోతుంది, పరువు డ్రైనేజీలో కలిసిపోతుంది, కాబట్టి మీరు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్పింది, ఆల్రెడీ మేఘన కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత పోలీసులు ఒక నివేదిక ఇస్తారు, ఆ నివేదికని మేము చెక్ చేసి మీకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి, ఆగస్టు 1వ వారానికి ఈ కేసుని పరిశీలిస్తాం మేము అని చెప్పిందట. సో ఖచ్చితంగా మరి ఆగస్టు 1వ వారం వరకు కూడా జోగి బ్రదర్స్ బయటే, జోగి రాజీవ్ కూడా బయటే. అలాగే ఇంట్లో మాత్రం ఒంటరిగా ఉంటోందట శకుంతల ఎందుకు ఒంటరిగా ఉంటుందంటే, ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి శకుంతలని, ఖచ్చితంగా ఆడవాళ్ళని అరెస్టు చేశారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జోగి భార్య శకుంతలని అరెస్టు చేశారని చెప్పి ఒక సెంటిమెంట్ కార్డుని యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నా భార్యని అరెస్టు చేయించాడు అని చెప్పి జోగి రమేష్ జోగి శకుంతలని మహిళా కార్డుని కూడా అడ్డం పెట్టుకోవడానికి వెనకాడే మనిషి కాదు. అందుకే నిరభ్యంతరంగా నిర్భయంగా శకుంతల ఒక్కదాన్ని మాత్రమే ఇంట్లో వదిలేసి మిగతా వాళ్ళంతా పరార్, బయటకు వెళ్ళిపోయారు, మాయమైపోయారు. సో మరి ఇలా మాయమైపోవడాన్ని, ఇలాంటి కేసుల్లో కూడా, అంటే గృహహింస కేసులు, హత్యాయత్నం కేసుల్లో కూడా మహిళా కార్డు వాడుకోవడానికి ప్రయత్నించే వాళ్ళని ఏమనాలో మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మేఘన రాజీకి రాను, కేసు కట్టాల్సిందే, కేసు ముందుకు నడవాల్సిందే అని భీష్మించుకొని కూర్చోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే రాజీ చేసుకొని ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే రాజీ చేసుకోవడం మంచిదేనా? జోగి రాజీవ్ లాంటి వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించాడు, జోగి రమేష్ లాంటి వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించాడు, గృహహింసలకి గురి చేసింది జోగి ఫ్యామిలీ అని చెప్పేసి ఆ అమ్మాయి ఆరోపించింది కదా. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి రాజీ చేసుకోవడం కరెక్టా, లేకపోతే ఇలాంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం కరెక్టా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.